అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సహజీవనం చేసి ఇప్పుడు మొహం చాటేశాడంటూ ఓ 7 నెలల గర్భిణీ యువతి ప్రియుడు ఇంటి ముందు ఇప్పుడు నిరసనకు దిగింది. ఈ ఘటన నాయకోటి బస్తీలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీయగా స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో కొంతసేపు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లింగంపల్లిలోని ఓ ప్రైవేట్ క్లినిక్లో పనిచేస్తున్న సమయంలో శ్రావణ్ అనే యువకుడితో తనకు పరిచయం ఏర్పడిందని, మొదట స్నేహంగా ప్రారంభమైన పరిచయం తర్వాత ప్రేమగా మారిందని చెబుతుంది ఆ యువతి. తనను నిజంగా ప్రేమిస్తున్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుంటానని పలుమార్లు హామీ ఇవ్వడంతో పూర్తిగా నమ్మానంటూ తెలిపింది. ప్రేమలో ఉన్న ఇద్దరము తరచూ కలుసుకునేవారమని, భవిష్యత్తులో కలిసి జీవిస్తామని, ఆ యొక్క జీవితాన్ని ప్రారంభిస్తామని శ్రావణ్ చెప్పడంతో ఎలాంటి అనుమానం రాలేదని అరుణ వాపోయింది. పెళ్లి ఖాయమన్న నమ్మకంతో అతడితో సన్నిహితంగా మెలిగానని, ఆ సంబంధం కారణంగా ప్రస్తుతం తాను 7 నెలల గర్భిణినంటూ వెల్లడించింది. గర్భం దాల్చిన తర్వాతే అసలు పరిస్థితి మారిపోయిందని బాధితురాలు ఆరోపిస్తుంది. మొదట పెళ్లి గురించి అడిగితే ఉద్యోగం, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు అంటూ వాయిదా వేస్తూ వచ్చాడని, తర్వాత క్రమంగా తనను పూర్తిగా దూరం పెట్టాడని చెబుతోంది. ఫోన్ కాల్స్కు స్పందించడం మానేశాడని, మెసేజ్లకు రిప్లై ఇవ్వలేదని, చివరకు కలవడానికి కూడా నిరాకరించాడని ఆమె కన్నీటి పర్యాంతమైంది. తన కుటుంబ సభ్యులు కూడా శ్రావణ్ కుటుంబంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఎలాంటి స్పందన రాలేదని అరుణ ఆరోపిస్తుంది. దీంతో తనకు మరో మార్గం కనిపించక నేరుగా అతని ఇంటి ముందే కూర్చొని నిరసన చేపట్టినట్లుగా తెలిపింది. తనకు మాత్రమే కాదు, కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా న్యాయం జరగాలని ఆమె ఇప్పుడు డిమాండ్ చేస్తోంది. నన్ను ప్రేమించారని చెప్పి నమ్మించాడు, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు, ఇప్పుడు 7 నెలల గర్భిణిని చేసి వదిలేశాడు, నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో నాయకోటి బస్తీలో స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కొందరు యువతికి మద్దతుగా నిలవగా మరికొందరు ఇరు కుటుంబాలు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు అక్కడికి చేరుకొని లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా బాధితురాలు ఇప్పటికే పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. యువతి చేసిన ఆరోపణలు, ఆమె వద్ద ఉన్న ఫోన్ చాట్స్, కాల్ రికార్డ్స్, ఫోటోలు, ఇతర ఆధారాలను కూడా పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. ఇక వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకున్నాడా లేక పరస్పర అంగీకారంతో కొనసాగిన సంబంధమా అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. బాధితురాలు చేసిన ఆరోపణలు ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉన్నాయి. ఇప్పటి వరకు శ్రవణ్ లేదా అతని కుటుంబ సభ్యులు అధికారికంగా తమ వాదన వెల్లడించలేదు. కాబట్టి యువతి ఆరోపణలతో పాటు ప్రత్యర్థి వాదనలను కూడా పోలీసులు పరిశీలించిన తర్వాతే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పటాన్చెరులో ఈ ఘటన సంచలనంగా మారగా పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు నిజాలు బయటపడనున్నాయి. పైకి చూడండి, ఎక్కడ ఉండేది అతను? ఏది ఇది ఊరు పేరు? అంటే ఎన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు? 3 years నుంచి. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నారు కదా, మరి ఎన్ని మంత్స్? 7 months. అంటే శ్రవంతోనేనా? ఇప్పుడు ఏం కావాలని కూర్చున్నారు ఇక్కడ? న్యాయం కావాలి, శ్రవణ్ కావాలి. అంటే పెళ్లి చేసుకోవాలంటున్నారు. డబ్బులకు ఫోర్స్ చేస్తున్నారు, వాళ్ళ వీళ్ళకు డబ్బులు తీసుకోవాలి, డబ్బులు